అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. ఇవాళ డిసెంబర్ 4వ తారీఖు గురువారం, పౌర్ణమి, దత్త జయంతి, కోర్ల పౌర్ణమి అని కూడా అంటారు. ఇవన్నీ ఈరోజు కలిసి వచ్చాయి. ఇవాళ నేను మా ఇంట్లో పూజ చేసుకుంటున్నాను కోర్ల పౌర్ణమి సందర్భంగా. ఫస్ట్ నేను గణేశ స్తోత్రం, దత్తాత్రేయుని అష్టోత్రం చేసుకొని నైవేద్యం పెడతాను. ఏ నైవేద్యం పెడుతున్నానో కూడా నేను మీకు ఇప్పుడు ఈ కోర్ల పౌర్ణమి అంటే ఏంటి, ఎందుకు చేసుకుంటాం అనేది నేను ఇప్పుడు చెప్తాను. అసలు కోర్ల పౌర్ణమి ఎందుకు చేసుకుంటామంటే కార్తీక మాసం అమావాస్య నుంచి మార్గశిర మాస పౌర్ణమి వరకు యమధర్మరాజు కొర్లని ఇప్పుకొని చూస్తాడంట. ఎవరిని సంహరించాలి అని చెప్పి, అంటే ఎవరిని తన లోకానికి తీసుకెళ్ళాలి అని చెప్పి. సో ఈరోజు చాలామంది చేసుకుంటారు. మా తెలంగాణలో అయితే మేము చేసుకుంటాం అన్నమాట ఈ పూజ. నా చిన్నప్పటి నుంచి నేను చూసింది నేను చెప్తున్నాను. పొద్దున్నే మేము పూజ చేసుకుంటాము, దత్తాత్రేయ స్వామికి పూజ చేసుకొని సాయంత్రం పూట బియ్యం పిండితో చేసిన కుడుములు ఉంటాయి కదా, ఆవిరి కుడుములు. ఆ ఆవిరి కుడుములని మనము కొరికి ఈ మంత్రం చెప్తామన్నమాట. ఎముకల్ని కొరికితే నేను కుడుములు కొరుకుతా, జూ కుక్క జూ అని ఇలా 3 సార్లు చెప్పి నోరు పొకిలించుకొని కాలు చేతులు కడుక్కొని సాయంత్రం పూట ఇవన్నీ చేయాలన్నమాట. కుడుముని ఒకటి తీసుకొని కొరికేసి ఊసేయాలి. కొరికేటప్పుడు అనాలి, యముడు ఎముకలని కొరకక నేను కుడుములని కొరుకుతా, జూ కుక్క జూ అని ఇసిరేసి నోరు అంతా కడుక్కొని మనం కాలు చేతులు కడుక్కొని లోపలికి రావాలి. దీనివల్ల ఏంటంటే కాలభైరవుడికి మనము ఆ కుడుములని ప్రసాదంగా పెడతామన్నమాట. దత్తాత్రేయుడి చుట్టూ ఉండేవి కూడా కాలభైరవుడే. కుక్కలు తన కాపలాదారిగా ఉంటారు కదా. సో ఇప్పుడు ఏంటంటే నేను ఆవిరి కుడుములని ప్రిపేర్ చేసే విధానం కూడా మీకు చూపిస్తాను. చేసుకొని మీరు అది చేయండి. అలానే ఈ ఆవిరి కుడుములు కుక్కలకి నైవేద్యంగా పెట్టండి. సాయంత్రం పూట కొన్ని స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి కదా, స్ట్రీట్ డాగ్స్కి మీరు ఫీడ్ చేయండి. అలానే ఈ మంత్రం చెప్పుకొని చేయండి. చేసిన తర్వాత మీరు ప్రసాదంగా స్వీకరించండి. ఇంకొకటి, దీనికి ఇలా చేయడం వల్ల ఏంటంటే ఎంత యముడైనా మన ఇంట్లో మనము ఒక కుక్కని పెంచుకున్నాం అనుకోండి, ఎంతటి కష్టమైనా ఆ కుక్కను దాటుకొని రాదు. మనల్ని ఆ డాగ్ అనేది మనల్ని కాపాడుతుంది. ఇలా చేయడం వల్ల ఏంటంటే యముడు మనల్ని ఏమీ చేయకుండా ఉంటాడు. అంటే కలకాలం మనం ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండాలని అతను చూస్తాడన్నమాట. ఇది మంచిది. ఇది ఇలా చేస్తారు. ఇలా చేయడం వల్ల మనకి మంచిది. ఆరోగ్యం ఉంటుంది. ఏ ప్రమాదాలు ఏమీ జరగకుండా మంచిగా దేవుడు మనల్ని కాపాడుతాడు. ఆ కాలభైరవుడే మనల్ని కాపాడుతాడని నమ్మకం. సో ఇప్పుడు నేను ఆవిరి కుడుములు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ వాటర్ని బాయిల్ చేసుకోవాలి. సో వాటర్ ఆల్రెడీ బాయిల్ అయిపోయినాయి అన్నమాట. శనగపప్పుని నానబెట్టుకోవాలి. నాకు టైం లేక నేను ఏం చేశానంటే శనగపప్పుని ఉడకపెట్టాను, తొందరగా సోక్ అవుతుందని. సో ఈ రెండింటిని నేను యూస్ చేసి హాట్ వాటర్ సోక్ చేయాలి. నాకు టైం లేక నేను ఏం చేశానంటే బాయిల్ చేసిన శనగపప్పు, నెక్స్ట్ బియ్యపిండి కలిపి నేను ఆవిరి కుడుములు చేస్తాను. సో మా ఇంట్లో ఇవాళ బియ్యపిండి లేదు కాబట్టి నేనేం చేశానంటే జెప్టోలో బియ్యపిండి బుక్ చేశాను అన్నమాట. సో ఇది బియ్యపిండి, రైస్ ఫ్లోర్. సో మార్నింగే నేను జెప్టోలో పూజకు కావాల్సిన సామాన్లన్నీ తెప్పించుకున్నాను. ఇది రైస్ ఫ్లోర్, నెక్స్ట్ కోకోనట్. పూజకి మనం కొబ్బరికాయ తెచ్చుకుంటాం కదా, సో కొబ్బరికాయ తెచ్చుకున్నాను. ఫ్లవర్స్, పువ్వులు తెచ్చుకున్నాను.
నెక్స్ట్ తమలపాకులు, బేతిల్ లీవ్స్, తమలపాకులు కూడా తెచ్చుకున్నాను. ఇదే జెప్టోలో మార్నింగ్ నేను బుక్ చేసుకున్నాను అనమాట. నాకు ఈరోజు ఇది అని తెలియదు, ర్యాండమ్ క్లిక్స్లో చూస్తే తెలిసిందనమాట. సో ఇప్పుడు మనం పూజకు కావాల్సిన సామాన్లు అన్నీ తెచ్చుకున్నాం కదా. ఇప్పుడు కుడుములు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. గ్లాస్ బియ్యం పిండి తీసుకున్నాను. బాయిల్ చేసిన శనగపప్పు, అంటే నాకు టైం కుదరక బాయిల్ చేశానండి, మీరు సోక్ చేసుకోండి. సో దాన్ని బట్టి మీకు ఒక 10 to 15 minutes సోక్ చేస్తే సరిపోతుంది. అండ్ హాట్ వాటర్ గ్రాడ్యువల్గా పోసుకుంటూ ఉండండి. ఉప్పు టేస్ట్కి సరిపడా కలపండి. నీళ్ళు సరిపోలేదు కాబట్టి కొంచెం వాటర్ వేసుకుందాం. కొంచెం వాటర్ ఎక్కువ అయినాయి అనుకుంటే పౌడర్ వేసేసుకుందాము. సో మిక్స్ చేద్దాము. నీళ్ళు కొద్దిగా ఎక్కువ అయ్యాయి, నేను మళ్ళీ కొంచెం పౌడర్ వేసుకుంటాను. పిండి కొంచెం లూజ్ అయింది కాబట్టి నేను కొంచెం గట్టి పడడం కోసం మళ్ళీ బియ్యం పిండి కలిపానండి. ఎలా ఉండాలంటే ఇలా ఉండాలి. మీకు ఇలా తీస్తే ఇలా ఉండలు వచ్చేటట్టు ఉండాలి. సో మీరు కలుపుకోవాలి మంచిగా, గట్టిగా ఉండాలి. అలా అని మరీ గట్టిగా కాదు, అలా అని మరీ లూజ్గా కాదు. బాల్స్ కానీ అప్పచ్చిలాగా కానీ చేసుకునేటట్టుగా ఉండాలన్నమాట. ఇలా మనం డౌ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు నేను బాల్స్ చేస్తున్నాను. బాల్స్ లాగా అయినా చేసుకోవచ్చండి. కుడుములు అంటే వీటిని ఉండ్రాళ్ళు అంటాము, బియ్యపు పిండి ఉండ్రాళ్ళు అంటాము. బియ్యపు కుడుములు అంటేనేమో, బియ్యపిండి కుడుములు అంటేనేమో అప్పచ్చిలాగా చేస్తాము. సో ఆ కుడుములు కూడా చూపిస్తాను మీకు ఇందులోనే. సో కొంచెం సైజ్ తగ్గించుకున్నా పర్లేదు. నాకు ఇవాళ చాలా లేట్ అయిపోయిందన్నమాట. ఇలా మనం బాల్స్ లాగా చేసుకోవాలి. ఇలా మనం గ్రీస్ చేసిన ఇడ్లీ పాత్రలలో కుడుములు అంటే బాల్స్ లాగా చేసి అప్పర్స్ లాగా చేసుకోవాలి. కుడుములు ప్లస్ ఉండ్రాళ్ళు ఇడ్లీ పాత్రలో మనం కుక్ చేసుకోవాలి. ఇడ్లీ పాత్రలో మనం బాయిల్ చేసుకోవాలి, స్టీమ్ చేసుకోవాలన్నమాట. ఇది ఒక 15 minutes ఉడకాలి. సో ఈలోపు మనం పూజ చేసుకుందాం. అంటే గణేష అష్టోత్తరం వరకు చేసుకున్న తర్వాత మనం దీన్ని ఇది ఉడికిందా లేదా చూసుకొని మిగతా పూజ కంటిన్యూ చేద్దాం. ఇది కుక్ అవ్వడానికి మినిమం 15-20 minutes పడుతుంది. 15 minutes 20 minutes తర్వాత మనం చూసి బాయిల్ అవుతుందా లేదా, ఉడికిందా లేదా చూసుకుందాము. మందిరం కరెంట్ లేదు, కొంచెం ఏమనుకోవద్దు. కరెంట్ ఇప్పుడే పోయిందనమాట. ఇది మా పూజా మందిరం. ఇప్పుడు దీపారాధన చేసుకున్నామండి. దీపం జ్యోతి పరబ్రహ్మం దీపేన సహమోదితేమయం దీపం కాంతిమయం దేవం దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం జ్యోతి పరబ్రహ్మం దీపేన సహమోదితేమయం దీపం కాంతిమయం దేవం దీపం జ్యోతి పరబ్రహ్మం.
దీపం జ్యోతి పరబ్రహ్మం దీపేన సహమోదితే మయం దీపం కాంతిమయం దేవం దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం జ్యోతి పరబ్రహ్మం దీపేన సహమోదితే మయం దీపం కాంతిమయం దేవం దీపం జ్యోతి పరబ్రహ్మం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరా పీఠనిలయే సరస్వతీ నమోస్తుతే సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధద్భవతు మే సదా పద్మ పద్మ విశాలాక్షి పద్మకేసరవర్ణిని నిత్యం పద్మాలయాందేహి సావం పాదం సరస్వతి భగవతి భారతి విశేషజాద్యాపః గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుగమివ వందనాం మృత్యో మృక్షీయమామృతాత్ నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మంగనాదాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. ఇప్పుడు గణేశ స్తోత్రం చదువుకుందాం. మనము గణేష అష్టోత్రం, దత్తాత్రేయుని అష్టోత్రం మరియు సాయి చాలీసా మొత్తం చదువుకున్నాము. చదువుకొని నైవేద్యం పెట్టడానికి రెడీగా ఉన్నాం. అంతలోపు కొబ్బరికాయ కూడదు. మన నైవేద్యం ఉడికిందో లేదో చూద్దాం. ఉండ్రాళ్ళు ఉడికింది కాబట్టి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకో. బౌల్లోకి నైవేద్యం ఆయిల్ రాసుకున్నాం కాబట్టి తొందరగా రిమూవ్ అవుతుంది, లేకపోతే మనకు అవ్వవు. వీటిని ఉండ్రాళ్ళు అంటారు. వినాయకుడికి బాగా ఇష్టం. ఇవి కూడా పెడదాము. సాయంత్రానికి జయ హారతి శుభహారతి గాయకొనుము శ్రీలక్ష్మీ హారతి హేలాపురదీసులందరికీ ఇలవేల్పు ఐతి విలే. జయ హారతి శుభహారతి గాయకొనుము శ్రీలక్ష్మీ హారతి. ప్రతి శుక్రవారం భూని పూజలు చేసదము తల్లి నీ భజనలు. ప్రతి శుక్రవారం భూని పూజలు చేసదము తల్లి నీ భజనలు. జయ హారతి శుభహారతి గాయకొనుము శ్రీలక్ష్మీ ఈ హారతి. ఇప్పుడు నా పూజ కంప్లీట్ అయిపోయింది. దత్తాత్రేయుని పూజ కంప్లీట్ అయిపోయింది. సో సాయంత్రం మేము కుడుముల్ని కోరికి జూ కుక్క జూ అంటాం. అంటే కుడుముల్ని కొరికేసి వేసేసి ఎముకలు కొరకగా మేము కుడుములు కొరుకుతాం జూ కుక్క జూ అని ఆ మంత్రం చదువుకొని అవి ఏదైతే కుడుములు ఉంటాయో వాటిని ఊసేసి మేము సాయంత్రం నైవేద్యాన్ని తింటామన్నమాట. ఇది మేము ప్రతి సంవత్సరం చేస్తాము. మా అమ్మ వాళ్ళు చేసేవాళ్ళు
నేను చేసేదాన్ని, నేను చేస్తున్నాను. సో ఇది ఒక్కొక్కళ్ళ ఊర్లో ఒక్కొక్క రకంగా అంటారనమాట. మా మేము మాత్రం ఇలానే చేస్తాము, మేము ఇలా చేస్తామన్నమాట. సో ఇంతటితో మన కోర్ల పౌర్ణమి పూజ కంప్లీట్ అయిపోయింది. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టా వ్లాగ్స్. Ish you all. Bye.